నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యానం పర్యటనకు వచ్చిన పుదుచ్చేరి ఆది ద్రవిడ శాఖ మంత్రి కె సాయి సర్వణ్ కుమార్ కు యానం ప్రభుత్వ అతిథి గృహం వద్ద ఘనంగా స్వాగతం పలికిన అధికారులు, నాయకులు. యానం శివారు ప్రాంతమైన దర్యాల తిప్ప రైతులకి సాగునీరు లేక గత కొన్ని రోజులు ఇబ్బందులు పడుతున్నారని స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ని కలిసి తమ గోడు విన్నవించుకున్న రైతులు. యానం జవహర్ నవోదయ విద్యాలయాన్ని పరిశీలించి విద్యార్థులకు తయారు చేసే వంటకాలను పరిశీలించి అక్కడ ఉన్న ఆహార పదార్థాన్ని రుచి చూసిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. యానం పర్యటనకు వచ్చిన పుదుచ్చేరి ఆది ద్రావిడ శాఖ మంత్రి కె సాయి సర్వణ్ కుమార్ కు యానం ప్రభుత్వ అతిథి గృహం వద్ద అధికారులు, నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. పుదుచ్చేరి నుండి రోడ్డు మార్గాన యానం వచ్చిన ఆయనకు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, యానం ప్రాంతీయ పరిపాలనా అధికారి ఆర్ మునుస్వామి, మున్సిపల్ కమిషనర్ కండవల్లి రామకృష్ణ తదితరులను స్వాగతం పలికి పలు శాల్వాతో సత్కరించారు. అయితే 2 రోజుల పర్యటన నిమిత్తం యానం వచ్చిన ఆయన ఆకస్మిక తిరుగు ప్రయాణం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. తెల్లవారుజామున మంత్రి సాయి శరణంకు మాతృవియోగం కలగడంతో హుటాహుటిన యానం నుండి పుదుచ్చేరి పయనమై వెళ్లారు. దీంతో మంగళవారం జరగాల్సిన అధికార కార్యక్రమాల్ని రద్దు చేశారు. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ముమ్మిడివరంలో మంగళవారం ముమ్మిడివరం నగర టీడీపీ అధ్యక్షులు దొమ్మేటి రమణకుమార్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. పలు విద్యా సంస్థల ప్రభుత్వ కార్యాలయంలో పార్టీ నమూనా బ్యాలెట్ అందించి తమ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్ కోరారు. తారా కాలేజ్ ప్రిన్సిపల్ లెక్చరర్స్ ని కలిసి బ్యాలెట్ నమూనా అందించి రాజశేఖర్ కి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. పల్లెపాలెం సచివాలయం, రాజుపాలెం సచివాలయం, తానే లంక, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల, ముమ్మిడివరం బాలుర హైస్కూల్, ముమ్మిడివరం బాలికల హైస్కూల్, ముమ్మిడివరం జూనియర్ కళాశాల, బాలాజీ విద్యా సంస్థలు, రవీంద్ర ఐమండ్ స్కూళ్లలో గ్రాడ్యుయేట్ టీచర్స్ ని కలిసి రాజశేఖర్ కి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తాటి నరసింహారావు, నగర టీడీపీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు గొల్లపల్లి గోపి, పాయసం చిన్ని, నిమ్మకాయల విష్ణు, నాని, షేట్ మొదలగు వారు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది పిల్లలు ఇక్కడే చదువుకుంటున్నారు. మీరందరూ కూడా మరి సార్ గాని మేడం గారు కానీ మీరందరూ సహకరిస్తారని ఇక్కడ మరి మీరందరూ కూడా ఎంతో డిసిప్లైన్ ఉన్న విద్యాలయం ఇది. మా అందరికీ తెలిసి బాలాజీ విద్యాలయం అంటే ముమ్మిడివరంలో ఒక పేరు మంచి ఉన్న విద్యా సంస్థ ఇది. మరి మీరందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది సగం మంది ఇక్కడ వాళ్ళు చదువుకున్న వాళ్ళే. మీరందరూ కూడా మరి తప్పనిసరిగా విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు వినూత్నమైన మార్పులు తీసుకొస్తున్నారు. ఆ మార్పుల్లో భాగంగా మరి ఇక్కడ లోకల్ అభ్యర్థి నుండి రాజశేఖర్ గారు ఈ నియోజకవర్గంలో 10,000 ఓట్ల పైన సుమారు ఉన్నాయి. మీరందరూ కూడా దయచేసి మీ అందరి యొక్క ఓటు
ఒకటో నెంబర్ గుర్తు మీద 35 మంది అభ్యర్థులు ఉన్నారు. ఎవరు కూడా మళ్ళీ 2వ నెంబర్ కానీ 3వ నెంబర్ మీద కానీ ఎక్కడ కూడా ఓటు వేయద్దని 1వ నెంబర్ ఎదురు 1 అంకె వేస్తే సరిపోతుంది. మీ అందరికీ తెలుసు, అందరూ కూడా ఎందుకంటే విద్యావంతులు, విద్యలో మీరు ఎవరికి కూడా మేము ఏదో పార్టీ ప్రచారంలాగా చెప్పక్కర్లేదు. మీ అందరూ కూడా తెలివైన వారు, చదువుకున్నవారు కనుక మేము ప్రత్యేకంగా చెప్పగలదు. మీరు అందరూ కూడా దయచేసి మరి 27వ తారీఖున జరిగే ఈ ఎలక్షన్ లో మీరందరూ పాల్గొని తప్పనిసరిగా పేరాబోతుల రాజశేఖర్ గారిని నెగ్గిస్తారని మేమందరం ఆశిస్తూ మీ యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చాం. నమస్కారం అండి. యానం శివారు ప్రాంతమైన దర్యాలత్తిప్ప రైతులకి సాగునీరు లేక గత కొన్ని రోజులు ఇబ్బందులు పడుతున్నారని స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ కలిసి రైతులు తమ గోడు విన్నవించుకున్నారు. తక్షణమే ఎమ్మెల్యే గొల్లపల్లి స్పందించి ప్రాంతీయ పరిపాలనా అధికారి మరియు ప్రజా పనుల శాఖ అధికారులతో చర్చలు జరిపి కనకలపేట దగ్గర గల పంపు హౌస్ ని దగ్గర నీటి మట్టం పరిశీలించి అనంతరం ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ అధికారులు ఏఈ మరియు ఏఈ తాళరేవు మరియు ఇతర అధికారులతో మాట్లాడి తక్షణమే రైతులకు సాగునీరు మరియు తాగునీరుకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులు సానుకూలంగా స్పందించి యానం ప్రజలు మరియు రైతులకు నీరు కొరత లేకుండా అందించే విధంగా చేస్తున్నట్లు హామీ ఇవ్వడంతో ప్రస్తుతం రైతులకు నీరు అందించడానికి ఒప్పుకుంటున్నట్లు తెలిపినట్లు రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి లేకుండా ప్రజా పనుల శాఖ అధికారులకి ఆదేశాలు కూడా ఇచ్చినట్లు ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా ప్రాంతీయ పరిపాలన అధికారి అర్ముణస్వామి, ప్రజా పనుల శాఖ ఈఈ చంద్రశేఖరన్, ఏఈ మరియు జేఈలు నాగరాజు, జ్యోతి, రాజు మరియు రైతులు తిరికోటి భైరవ మూర్తి, కోరుకొండ బాలయోగి, గిడ్ల వెంకన్న, కోరుకొండ ఆనందరావు, మోటా శ్రీను, కన్నెడి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చెప్తున్నారు బాగా ఉంది. ఎప్పటికప్పుడు ఆ చివరి రైతు కింద 3 రైతులు ఉంటున్నారు, వాళ్ళే వేసేస్తున్నారు చెప్పకుండా. ఎప్పుడు తీరితే కదా ఏమని ఎప్పుడు లేదు. కాకపోతే ఏంటంటే పైకున్న 20 మందో 30 మందో 100 మంది రైతులు కింద చివరికున్న 3తోనే ఫోన్లో ఉంటారు. ఏ సేవా అని ఫోన్ పడతాడు ఎవడో. పైన నేను వచ్చి లోపల పెడతాను, కాసేపు ఉంటాను, కాసేపు అలాగే రైతే కుక్కలు అవసరం. ఇప్పుడు అదే ఇప్పుడు అట్లా తిరుగుతుంటే మీరు ఇప్పుడు 200 తిరిగినా రైతు పైన రైతు కొక్కతి పడినా అక్కడ 2 మోటార్కి వెళ్ళండి. ఇప్పుడు అదే 100 రైతు కొక్కతి పడినా అక్కడికి వెళ్తారు, ఒక మాట కూడా వీళ్ళకి రాస్తారు. మేమే ఎక్కువ వాటర్ ఇచ్చాం. నీళ్ళు అక్కడ చెత్త తీసి తోడుగులు లేదు అక్కడ. అక్కడ చెత్త రాకుండా 200 రన్ అవడానికి ఛాన్స్ లేదండి. మెట్టకూరు వార్డు పరిధిలోని గణపతి నగర్ గ్రామంలో నెలకొని ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ స్థానిక గ్రామ ప్రతినిధులు, యువకులు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి కృష్ణారావును కలిశారు. గ్రామంలో సమస్యలు పరిష్కరించాలని గణపతి నగర్ కు చెందిన గ్రామ ప్రతినిధులు, యువకులు ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావును కలిశారు. ఈ సందర్భంగా మల్లాడి గ్రామానికి వచ్చే సమస్యల్ని నేరుగా పరిశీలించారు. ప్రధానంగా గణపతి నగర్ గ్రామంలోకి వెళ్లే ప్రధాన రహదారిలో రక్షణ గోడ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని మల్లాడి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ప్రచారం అధికారులు పిలిపించి ఆ ప్రాంతంలో అడ్వైట్మెంట్ వాల్ నిర్మాణంతో పాటు డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, అదేవిధంగా రోడ్డు నుండి కాలువలకు దిగేందుకు ర్యాంపును కూడా ఏర్పాటు చేయాలని ప్రతిపాదన సిద్ధం చేయాలని సూచించారు. అదేవిధంగా గణపతి నగర్ను ఆనుకున్న జాతీయ రహదారి వద్ద దుర్గాదేవి ఆలయ నిర్మాణానికి సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించి స్థల పరిశీలన చేశారు. అదేవిధంగా గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్ని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రతినిధులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ ఏం చెప్పారు?
ఇప్పుడు రమ్మన్నాను జరుగుతుందండి దానివల్ల కొంచెం కూడా మనం చేస్తే వాటర్ ఇంకా వస్తుంది ఇతను లెటర్ ఇచ్చాడో లేదో డిడి గారు దారిలో ఉన్నాడా హలో రీటైన్ వాళ్ళు ఇలా రోడ్డు పక్కనే రోడ్డు ఆల్రెడీ లాస్ట్ టైంలో బడ్జెట్ రిటైన్ వాళ్ళు కొంచెం ఎందుకు చేయాలి సార్ వెయ్యాలి అక్కడేమో అక్కడ ఏంటంటే అక్కడ ర్యాంప్ ర్యాంప్ వేసేసి ఆ కొంచెం బిట్టు ఆ పార్ట్ ఉన్నది కదా ఆ పార్ట్ని మనం కింద కంకర్లాగా కొంచెం ఈ బోట్ వాటర్ రేట్ అన్నది ఈ చెత్త చెదరం కానీ లేకుండా ఉంటే నెక్స్ట్ మీరు మనం చెప్పినప్పుడు ఈ కాలం మీరు చేశారు కదా కింద కాలం చేయాలి కింద కాలం కూడా చేద్దాం ఇప్పుడు ఏంటంటే మొన్నటి కంటే వరస్ట్గా లేకుండా ఉన్నది ఎందుకంటే పోర్ట్ వాటర్ వస్తుందంట అది కూడా మనం చూస్తాం వాటర్ ఉంది ఆ ఎదరికెళ్ళిన ఫ్యాక్టరీ మనం చూడ ఇదనుకున్న కంపెనీ అంతా ఉంది కదా ఈ ఫ్రెండ్ మిగిలినే మాకు కాదు మాట్లాడానమ్మా డీడీ మాట్లాడి వాడు ఈ కంటికి సంబంధించిన ఆ స్పెషలిస్ట్తో పాటుగా పక్కగా చూసుకోండి వాళ్ళు పెట్టేసి ఇదంతా రోడ్డు ఎలా వెళ్ళిపోతుంది ఆ పక్క సైట్ ఏమో వేస్ట్గా పోతుంది మరి ఈ మరి ప్రదక్షిణ ప్రదక్షిణ తాళరేవు మండలం కోరంగి పంచాయతీ బొడ్డు చిన్న వెంకటాయపాలెం గ్రామంలో శ్రీధర నిర్మల ఆశ్రమం 61వ వార్షికోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. జాతీయ స్థాయిలో పలు రాష్ట్రాల నుండి ఆశ్రమానికి చెందిన పలువురు గురువులు వార్షికోత్సవ కార్యక్రమానికి వేచేశారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజక కోరంగి గ్రామంలో ఆశ్రమంలో జరిగిన కార్యక్రమంలో ఒరిస్సా రాష్ట్రానికి చెందిన కెల్ల ఆదినారాయణ అధ్యక్షతన వేదాంత వైజ్ఞానిక సభ జరిగింది. ఈ సందర్భంగా ఆశ్రమ ఉపాధ్యక్షులు కొప్పనాతి బాలకృష్ణ సత్యవతి, ఆశ్రమ కార్యదర్శి కొప్పనాతి వెంకటేశ్వర్లు, భవానీ దంపతులు పలు గురువుల్ని దుశాల్వా పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా భారీ అన్నదానం జరిగింది.
పరిపూర్ణం శ్రవణస్తు మే. చూసిన వస్తువులన్నీ నా సంపది అంచి వాటి నమ్మకయాత్మం నా చిల్లర దేవతలను కల్లరిగా మదికి తెలిసి గణపతిని ఎల్లప్పుడు నమ్మి సీతారా పరములను కలగే పరమంద చేసి పరములను కలగే ఎరుకను పరములు పరమంద చేసి పరమయ జ్ఞాన వైరాగ్య సిద్ధాంతం. అని చెప్పుకొచ్చారు. ఎరుకే దేహేంద్రియములు, దేహము ఎరుకే, ఇంద్రియములు ఎరుకే, ఎరుకే దేహేంద్రియములు, ఎరుకే వర్ణాశ్రమములు, వర్ణములు ఆశ్రమములు ఎరుకే, ఎరుకే వర్ణాశ్రమములు, ఎరుకే నీవును నేను, ఎరుకే సతి సోదరాజులు ఎరుకు వత్స. ఈ సతి సోదరాజులు నీవు నేను అందరూ కూడా ఎరుకే, ఎరుకు వేరు మళ్ళీ నేను వేరు. నిర్మలాంబ మహాలక్ష్మాంబ సమేత నిర్మలానంద గంగ రాజాచార్య సద్గురు మహారాజ్ కు జై. ఈ ఆశ్రమం చాలా గొప్పది, శ్రీధర నిర్మలాశ్రమం. అంటే ఎందుకంటే ఈ ఆశ్రమంలో నెలకి 2 ఒకసారి 3 కూడా పూజలు జరుగుతాయి. మాకు ఈ పక్క ఊరైనటువంటి మాకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ముమ్మిడివారు మా స్వగ్రామం. మేము ఈ ఆశ్రమంలో జరిగేటువంటి ప్రతి పూజకి కూడా మేము హాజరవుతాం. ఈ ఇంట్లో నిజంగా చెప్పాలంటే ఇది నా పుట్టిల్లు లాంటిదే. ఎందుకంటే ఈ ఇంట్లో ఏ కూర వండుకున్నప్పటికీ కూడా నాకు చేరుతుంది. జై సద్గురు మహారాజ్కి జై. నన్ను అంత సోదర భావంతో నిజంగా కన్న బిడ్డల్లాగా చూస్తారు వీళ్ళందరూ కూడా. జై సద్గురు మహారాజ్కి జై. అయితే మన సిద్ధాంతం వచ్చేసి బృహత్ వాసిష్ఠ సిద్ధాంతం. బృహత్ అంటే చాలా గొప్పదైనటువంటి సిద్ధాంతం. దీనికి మించి వేరే లేదు అని చెప్పుకునే సిద్ధాంతం ఏదైతే ఉందంటే అదే బృహత్ వాసిష్ఠ సిద్ధాంతం. శ్రీధర స్వాముల వారి దగ్గరికి శివరామ దీక్షల వారు వెళ్ళక ముందు ఎన్నో యజ్ఞయాగాదులు, కర్మకాండలు, క్రతువులు, ఉపనిషత్తులు ఇవన్నీ పరిశీలన చేసినప్పటికీ కూడా ఆయనకి భ్రాంతి పోలేదు. మనది జన్మరహిత బోధ కాదు, జనన మరణ భ్రాంతి రహిత బోధ. భ్రాంతి ఎవరికి తోచిందంటే ఈ తెలివికే తోచింది. కాబట్టి ఈ భ్రాంతి రహితం పోగొట్టుకోవడానికని వచ్చినటువంటి బోధ. అయితే ఇది శ్రీధర స్వాముల వారి దగ్గరికి వెళ్ళక ముందు దొమ్మరసాని గురించి చెప్పమన్నారు. కాబట్టి దొమ్మరసాని అనే ఆవిడ మన దాంట్లో ఎక్కడ కూడా ప్రచురణ పొందలేదు. యానం జవహర్ నవోదయ విద్యాలయాన్ని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పరిశీలించారు. యానం జవహర్ నవోదయ విద్యాలయాన్ని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పరిశీలించారు. మంగళవారం నవోదయకు వెళ్లిన ఆయన నవోదయ సిబ్బందితో మాట్లాడారు. అనంతరం విద్యార్థులకు తయారు చేసే వంటకాలను పరిశీలించి అక్కడ ఉన్న ఆహార పదార్థాన్ని రుచి చూశారు. అనంతరం విద్యార్థుల్ని వారికి అందుతున్న సౌకర్యాన్ని అడిగి తెలుసుకున్నారు.
చేశారు. తాళరేవు మండలంలో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్కు మద్దతుగా ఆయన సతీమణి సత్యవాణి కూటమి నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తాళరేవు మండలంలో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్కు మద్దతుగా ఆయన సతీమణి సత్యవాణి కూటమి నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా మండలంలో చొల్లంగిపేటలోని వివేకానంద పబ్లిక్ స్కూల్, హరితో నర్సింగ్ హోం, సరస్వతి నర్సింగ్ స్కూల్, గురుకుల పాఠశాల, కోరంగి ఫార్మసీ కళాశాల, పైడా ఇంజనీరింగ్ కళాశాల, వెంకటేశ్వర ఐటీఐ, సత్యసాయి పబ్లిక్ స్కూల్, బాల భారతి స్కూల్, కేరళ స్కూల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, శ్రీ చైతన్య స్కూల్, శ్రీ విద్యానికేతన్, నూసన్ స్కూల్, ప్రకాష్ రవి జూనియర్ డిగ్రీ కళాశాలలో ఈ ప్రచారం నిర్వహించారు. అందరికీ ఎన్నికల నమూనాను అందించి మొదటి ప్రాధాన్యతగా గుర్తించి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కట్టా త్రిమూర్తులు, ఓర్రె వీరబాబు, మందల గంగా సూర్యనారాయణ, ముత్యాల జయలక్ష్మి, అంబటి రమణి, ఉమా మహేశ్వరి, పెమ్మాడి కృష్ణవేణి, ఉంగరాల బూరిబాబు, దూలిపూడి చిట్టిబాబు, అల్లూరి రామకృష్ణం రాజు, మోపూరి వెంకటేశ్వరరావు, కొమ్మోజు నాగేశ్వరరావు, బండారు దొరబాబు, పుణ్యమంతుల సత్యబాబు, మందల సత్యబాబు, భీమాశంకర్, బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో రాజశేఖర్ గారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయడం, అయితే అన్ని కాలేజీలు, అన్ని స్కూల్స్, మీ టీచర్స్ అందరినీ కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ప్రథమ ఓటుగా రాజశేఖర్ గారు వేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ కూడా చేతులెత్తి మరీ ప్రాధాయపడుతూ ఉన్నాం. మీ అందరూ కూడా ఆ విధంగా ప్రథమ ఓటు వేసి అత్యధిక మెజార్టీతో రాజశేఖర్ గారిని శాసన మండలికి పంపిస్తారని చెప్పేసి, నెగ్గించి శాసన మండలికి పంపిస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరం కోరుకుంటూ ఉన్నాం. ఫిబ్రవరి 27న ఫస్ట్ ప్రయారిటీ ఓటు రాజశేఖర్ గారు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటుంది. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి ఆయనకి ఫస్ట్ ప్రయారిటీ ఓటు వేసి గెలిపించండి. అజయ్ గారి పేరు 1 ఫోటో ఎదురుగా 1 వేసి గెలిపించండి. ఆయనకి ఆదర్శ కాలేజీ రకమాలు కాలేజీ ఉన్నాయి. స్టాఫ్ అందరికీ ఇప్పుడు ఎందుకు పెట్టారు, మీకు ఎవరికి కాకలేదు అంటే ఇప్పుడే చెప్పారు, కల్పించారు. అందు స్టాఫ్ కూడా అందరినీ వచ్చేవాళ్ళు, ఎవరికి తెలియదు. యాక్చువల్గా అంటే ఎమర్జెన్సీ ఎలక్షన్ జరుగుతాయి, వచ్చారు వాళ్ళు ఎలాగ వేయాలో ప్రాసెస్ అన్నీ కూడా చెప్పారు. అది మాటలు తెలియదు. మేడం గారు అభివృద్ధి మాట్లాడారు. మీరు అందరూ కూడా సపోర్ట్ కావడానికి వచ్చారు కాబట్టి మేడం గారు అన్ని చెప్పినవన్నీ విని మీరు పూర్తి సపోర్ట్ చేయడానికి సహకరించాలని మేము కోరుతాం. ఎందుకంటే మీకు కూడా ఏం చెప్పలేదు కాబట్టి అన్ని మేడం గారు మీరు వస్తున్నారని చెప్పినట్టు ఏం చెప్పలేదు. రాజశేఖర్ గారు మీకు అన్ని ఎత్తి ఎదగాలండి, పూజిస్తే ఏంటి సార్ ఉన్నత పదవులు సార్ మీ దగ్గర 5 నిమిషాలు ఉండండి. మండలం పి మల్లవరం పంచాయతీ పత్తిగొంది గ్రామానికి చెందిన పెచ్చటి మంగయ్యమ్మ ఆకస్మిక మృతి చెందారు. కుమారులు సత్యనారాయణ, సుబ్బరావులతో సామాజిక కార్యకర్త లయన్ దూరిపూడి వెంకటరమణ నేత్రదానంపై అవగాహన కల్పించారు. మంగయ్యమ్మ కార్నియాలను కాకినాడ బావి నానాజీలు కార్నియాలను సేకరించారు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ నేత్రదానంపై అవగాహన పెంచుకోవాలని దూలిపూడి అన్నారు.
మన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అధిక మంది కార్నియల్ అంధత్వంతో ఇబ్బందులు పడుతున్నారని, ఈ విధంగా నేత్రదానంని ప్రోత్సహించడం వల్ల అందుల జీవితాల్లో వెలుగులు నింపిన మంగయ్యమ్మ ధన్యజీవి అన్నారు. కుటుంబ సభ్యుల్ని పంపన పాండురంగారావు, దున్నా గౌతమ్, పితాని విష్ణు, దడల సత్తికొండ, నేతల నాగార్జున, పెచ్చటి శ్రీను, అంజీ, కాశీ తదితరులు పరామర్శించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానం పర్యటనకు వచ్చిన పుదుచ్చేరి ఆది ద్రవిడ శాఖ మంత్రి కె సాయి సర్వణ్ కుమార్ కు యానం ప్రభుత్వ అతిథి గృహం వద్ద ఘనంగా స్వాగతం పలికిన అధికారులు, నాయకులు. యానం శివారు ప్రాంతమైన దర్యాల తిప్ప రైతులకి సాగునీరు లేక గత కొన్ని రోజులు ఇబ్బందులు పడుతున్నారని స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ని కలిసి తమ గోడు విన్నవించుకున్న రైతులు. యానం జవహర్ నవోదయ విద్యాలయాన్ని పరిశీలించి విద్యార్థులకు తయారు చేసే వంటకాలు పరిశీలించి అక్కడ ఉన్న ఆహార పదార్థాన్ని రుచి చూసిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్కై విజన్ న్యూస్.